ఆస్థాన నర్తనం అంటే రాజుల కొరకు రాజులను అలరించడానికి చేసేది ఆస్థాన నర్తనం. మరి ప్రబంధన నర్తనం అంటే ఇక్కడ మనం స్టేజ్ పైన చేసేది అంటే టు ఎంటర్టైన్ ద పీపుల్ అని చెప్పొచ్చు. ఓకేనా, జనాల కొరకు వాళ్ళ కోసం వాళ్ళని సంతోషపెట్టడానికి చేసేది ప్రబంధ నర్తనం. ఇలా 3 విభాగాలుగా విభజించారు. ఓకే,
पुरुषाय विद्महे
ఇవాళ మనం చూస్తున్న ఈ వ్యవస్థ అంతటికీ మూల పురుషులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఇప్పుడు అన్ని టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి, ఏమన్నా చేయొచ్చు. కానీ ఏ టెక్నిక్ అందుబాటులో లేనప్పుడు, ఏ అభివృద్ధి లేనప్పుడు, కనీసము సమాచారం కోసం ఫోన్లు కూడా లేని సమయంలో చందు భాగవతం అనే ఒక కళను ఇవాళ మనము చూస్తున్న ఈ కళకు మూలం కూడా అక్కడి నుంచే ఇదంతా వచ్చింది. ఆ రోజుల్లోనే మన చందు భాగవత కళను జాతీయ స్థాయిలో ఢిల్లీలో మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి ముందట ప్రదర్శింపజేసి, అసలు అక్షరాస్యత చదువు కూడా రాని కళాకారులందరినీ ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించి మన ఇందూరు ఖ్యాతినే కాదు తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఆ కాలంలోనే నిలబెట్టిన మహనీయులు శ్రీ మాడవెట్టి నారాయణ సార్ గారికి హృదయపూర్వకంగా వారి పాదపద్మాలను నమస్కరిస్తూ వారికి స్వాగతం తెలియజేసి, అట్లాగే మృణాలి మీ మాస్టర్ గురించి, ఆమె మాస్టర్ నేను చెప్తున్నాను. మృణాల్ని ఏదో ఒక షో వస్తుంటే మన పిల్లలు ఒక 2-3 గంతులు వేయగానే మురిసిపోతుంది. ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఆమె ఏమి దాని గురించి ఒక రీల్ పెట్టేస్తుంది, అవునా కదా? కానీ శాస్త్రీయ నృత్యం అట్లా చాలా విలువ ఉంది. సంస్కారం నేర్పుతుంది శాస్త్రీయ నృత్యం. మనకు విలువలు నేర్పడం గత ఎన్నో ఏళ్ళుగా వేసవి శిక్షణ శిబిరంతో పాటు రెగ్యులర్ క్లాసెస్ కూడా నడిపిస్తూ, మరి మొన్ననే చాలామందికి తెలిసి ఇందులో పేరెంట్స్ అందరూ చిరపరిచితులే కాబట్టి మలేషియాలో, విదేశాల్లో సైతం మన ఆర్మూరు విద్యార్థులు నాట్యం చేసే అవకాశం వచ్చిందంటే బికాజ్ ఆఫ్ మృణాలి. మలేషియానే కాదు, రాబోయే రోజుల్లో అది చాలా దేశాల్లో కూడా మన పిల్లల ప్రదర్శనలు చేస్తారు. అక్కడ వాళ్ళు ప్రసంగించిన మాటలు అవన్నీ విన్న తర్వాత ఇది మన ఏరియాలో ఎందుకు లేదు, మన ఏరియాలో కూడా ఇలాంటి ఉంటే నిజంగా పిల్లలు చాలా అదృష్టవంతులు. మరి వాళ్ళు అట్లాంటి క్లాస్ ఒకటి నిర్వహించాలంటే పేరెంట్స్ పంపించాలి, పిల్లల్ని ఫుల్ టైం పంపించాలి. చేసే సెలవుల్లో ఇంటికాడ 2 గంటలు సొంత దగ్గర పోవాలి, పేరెంట్స్ తప్పు పట్టుకోకండి. అట్లా కూడా అనుకున్నారు, అట్లా అనుకోరు. ఇది ఒక యజ్ఞం. ఒక యజ్ఞం చేసేటప్పుడు మనం ఎంత పవిత్రంగా కూర్చుంటామో మన పిల్లల్ని శాస్త్రీయ నృత్యం తరగతికి పంపించేటప్పుడు అంతే పవిత్రంగా పంపించాలి. రాగానే ఏం నేర్చుకున్నానా చూయించు అని ఎంకరేజ్ చేయాలి. ఆమె తప్పు కడుగు చేసినా పర్వాలేదు, సంతోషంగా చప్పట్లు కొడుతుంటే మరుసటి రోజు ఇంకా బాగా చేస్తారు. కాబట్టి మీరు రెగ్యులర్గా పంపించండి. రెగ్యులర్గా పంపిస్తే జాబ్కి వెళ్తాం. వాళ్ళ మదరు 2 o'clock అక్కడ స్కూల్స్ అయిపోతాయి. 8కి వెళ్తారు, మార్నింగ్ 2 o'clock స్కూల్ అయిపోతారు. స్కూల్ అయిపోయిన తర్వాత బాబు ఇంటికి వస్తుండే ఒక ½ hour తినబెట్టి డ్రెస్ చేంజ్ చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 o'clock వాళ్ళ మమ్మీ ఆ పిల్లగాన్ని పట్టుకొని స్పోర్ట్స్కి తీసుకెళ్తుంది. 3 to 5 స్పోర్ట్స్. 5కి మళ్ళీ ఇంటికి వస్తుంది. 15 నిమిషాల పిల్లగాడు మిల్క్ తాగి మళ్ళీ కూర్చుంటుండే. సంగీతం మాస్టర్ వస్తుంది ఇంటికి, 1 గంట సేపు మ్యూజిక్ నేర్పించిపోతుంది. మ్యూజిక్ క్లాస్ అయిపోతే మళ్ళీ ఒక 15 minutes బ్రేక్, మళ్ళీ తీసుకుపోయి డాన్స్ క్లాస్ వదిలేసి వస్తుంది. నైట్ 8 o'clock పిల్లగాడు మళ్ళీ చాలా ఉత్సాహంగా వచ్చి మళ్ళీ ఇంట్లో మా అందరితో ఆడుకుంటూ అంటే ఆసక్తి అనేది మన లోపల ఉన్నప్పుడు ఆ పిల్లవాడు వాళ్ళ ప్రొఫెషనల్గా వాడుతుంది. మధ్య పాఠాలు చేయాలని కూడా వాడి అంటే మన లోపల ఆ కసి ఉన్నప్పుడు పిల్లలు చాలా శక్తివంతులు, వాళ్ళలో చాలా శక్తి ఉంటుంది. మీరు వాళ్ళు ఇట్లా అనగానే అయ్యో వాళ్ళకి శక్తి లేదు, దీనబడి మీరు అనుకోకండి. మనకు శక్తి ఉండదు కానీ పిల్లల్లో చాలా శక్తి ఉంటుంది. దయచేసి ఈ విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. తప్పకుండా వాళ్ళు ఏమైతుందో తెలుసా, మీరు ఇట్లా చెప్పకూడదు, చూస్తూ ఉండండి. మీరు మీ కీర్తి ప్రతిష్టల్ని ఇమ్మడింపజేసే వాళ్ళైతే వాళ్ళ కోసం ఒక్కసారి చెప్పండి. నేను చెప్పిన చెల్లె ఎందుకు ఎంత కొద్ది రోజులు విస్తరించుకో, చాలా మంది శిష్యురాలు ఉన్నారు, కవిత ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొద్ది రోజులు వదిలిగంటే కూడా ఆమెకు ఇష్టం అంటే లేదన్నా మనకున్న లోపల ఉన్నది బయట వాళ్ళని పెడితే ఉండదు. అలాగే నేనే చేసుకుంటా అని చెప్పేసి ఇంకా టిపికల్ పొజిషన్లో కూడా మళ్ళీ సో
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈ పిల్లల భవిష్యత్తులో మీరందరూ ఏదైతే ఫ్యూచర్లో మీరు మాస్టర్లో ఏదైతే ఇబ్బంది ఉంటారు సార్, అదే తెల్ల డ్రెస్, అదే టక్కు, చేతులు అదే బ్యాగు, మీకు ఏం కాదు. భగవంతుడు మీకు ఇంకా చిరాయులు ప్రసాదిస్తాడు అని కోరుకుంటూ నాకు సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి నేను అతిథిగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం. పవిత్రమైనటువంటి ఆలయంలో ఈ శుభదినం ఇక్కడ జరుగుతుంది. ఇందులో మేము పెట్టినటువంటి 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఎందరో మంది విద్యార్థులు తర్వాత నిజామాబాద్లో కూడా నేర్చుకొని తర్వాత ఇంత ఉన్నత స్థితికి రావడం జరిగింది. నేను రకరకాలైనటువంటి ఏరియాలో డ్యాన్స్ తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద హాల్లో బొంబాయిలో షణ్ముఖానందాలు అంటే బొంబాయిలో సాధారణంగా పనిచేసిన వాళ్ళు పోయేవాళ్ళు తెలుసు. మన ఆసియా ఖండంలో అది 2వది. అంత పెద్ద స్టేడియము ఇక మన భారతదేశంలో ఎక్కడ లేదు. ఇప్పుడు జరుగుతుండొచ్చు. అటువంటి స్టేడియంలో సుమారు ప్రేక్షకులు కూర్చుండేది 6,000 పైనే జనం. అటువంటి దాంట్లో మనకి ఈ అవకాశం కలిగించింది. కోచు రాజరామని ఏరుగడ్డని కలిసి సంతోషాలు అసలు బొంబాయిలో ఉండి ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ మమ్మల్ని కూడా పిలిచి పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్న హోమ్ మినిస్టర్స్ కాబట్టి వాళ్ళందరినీ కూడా పిలిపించి ముఖ్య అతిథిగా పెద్ద కార్యక్రమం చేయించడం జరిగింది. అందులో మన ఆర్మూరు నుండి నిజామాబాద్ నుండి గ్రూప్ని తీసుకెళ్ళి అక్కడ ఈ నృత్య ప్రదర్శన చేయించడం జరిగింది. అందులో మృణాలి కూడా పార్టిసిపేట్ అయ్యి చక్కని ఫోక్ డ్యాన్స్లో ఈ అమ్మాయి అక్కడ ప్రదర్శించింది. ఈ అమ్మాయి ఎత్తుగా ఉండడం చేత అసలు ఈ అమ్మాయా లేకపోతే అబ్బాయా అనే కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ వాళ్ళంతా అబ్బాయి గెటప్లో చేసి అందరిని ఓడిపించింది. అంతేకాకుండా ఇక ఈ టాలెంట్ చూడడం అనేది ఒకటే కాదు, 2 కాదు, 1, 4 కాదు, చాలా సేపు ఆ వివరాలన్నీ ఇచ్చింది. అందులో చాలా తక్కువ, ఇంకా అవన్నీ చెప్పాలంటే గ్రంథం అవుతుంది అనుభవించి. ఈ మధ్యలోనే మన గుప్ప దగ్గర ఉన్నటువంటి మేడం అమృతలత గారి అపరూప వెంకటేశ్వర ఆలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు వార్షికోత్సవంలో. అందులో మృణాలిని, గీతా పరాగ్, తర్వాత ఇంకొక అమ్మాయి ముగ్గురు భామకలపం ప్రదర్శించారు. ఈ భామకలపం ప్రదర్శించేది అంటే 9 రాత్రులు కూడా ఆడతారు. ఇక్కడ 9 రాత్రులు కాదు, 1 గంట సేపు చూస్తేనే మళ్ళీ తీసుకుంటుంటారు కొంతమంది. కానీ నిష్ణాతులైన వాళ్ళు ఎల్లారో అది కూడా చూసుకుంటారు. అందులో ఇద్దరికి అమ్మాయి చెప్పింది, అప్పటికి 8 నెలలు అయింది ఈ సర్జరీ అయింది. ఇందులో ఈ అమ్మాయి భామకలపంలో ముగ్గురు కలిసి చేస్తున్నాము. ఈమె కూడా అందులో టిపికల్ ఐటమ్స్ 3-4 తీసుకొని అందులో ప్రదర్శించిందంటే అసలు ఈ అమ్మాయి ఆడేటువంటి మా మృణాలు లేదు కాదా అనేది నేను ఆశ్చర్యపోయాను. అంత సామర్థ్యం పెట్టుకొని ఎంత పెద్ద ప్రదర్శించిందంటే చెప్పాలి. అంత బ్రహ్మాండంగా ఆడింది అమ్మాయి. అంటే దైవత్వం ఒక సంపూర్ణకి ఇప్పుడు నిలిచిపోయింది. ఇంకా ఎవరు దాన్ని అడ్డుపడిలేదు. నిష్ఠాతులైనటువంటి వాళ్ళని ఎవరు కూడా తొలగించలేదు. భగవంతుడు సాధించింది కాబట్టి ఈ అమ్మాయి చాలా ప్రదర్శనలు ఇస్తూనే ఉంది, ఇంకా చేస్తూనే ఉంది, రకరకాల ప్రాంతాలు చేస్తుంది. ఇక మీ గురించి నాగరాజు గారు చెప్పారు. ఇప్పుడు డాన్స్ నేర్పుతున్న పిల్లలకు నేను కాలక్షేపం కోసం సెలవులు కదా, అమ్మాయి కాలక్షేపం కదా, కాలక్షేపం కోసం ఒక బట్టికి ఇంటికాడ అక్కడిక్కడ వాట్సాప్ దాని బదులు ఈ నిత్యం నేర్పిద్దామనే ఉద్దేశంతో మీ తల్లిదండ్రులు సౌందర్యులైనటువంటి మీ తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేర్పించారు. మరి ఇంతకంటే సమయం కూడా అమ్మాయి చాలా కష్టపడ్డట్టు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే 25 సంవత్సరాలుగా నేను వెళ్ళి చూశాను, చేయించాను. కానీ ఈ టైంలో మాత్రం తక్కువ సమయంలో కూడా అమ్మాయి ఇంత పిల్లల్ని
మామూలు విషయం కాదు. అయితే ఇది దీంట్లో కొంతమంది ఇప్పుడు లాస్ట్లో అదిగో అల్లరిలో చేసిన అఖిలాండేశ్వరి ఇంకొకటి ఈ 2-3 ఐటమ్స్లో పిల్లలు ఆడిందంటే అది మా బ్రహ్మ. ఇందులో కొత్త పిల్లలు ఎంత బ్రహ్మాండంగా ఆడిందంటే ఇలా అసలు ఇప్పుడు నేర్చుకున్న పిల్లల ఇప్పుడు నెలల కింద నేర్చుకున్న పిల్లలు నాకు చాలా కలిగింది నాకు. అంటే మీ పిల్లలు అంటే కేవలం డ్యాన్స్ నేర్చుకుంటే మాకే వస్తుంది, దీనివల్ల మాకు ఏది ఊరుపెట్టేది అని అనుకుంటారు. డ్యాన్స్ అయ్యే పక్కకు సబ్సిడీ సాల్వ్ చేస్తారు. విధంగా డ్యాన్స్ వేరు, చదువు వేరు. అయితే మా దగ్గరికి గత 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి నేర్పించినటువంటి పిల్లలలో దాంతో నాకు వచ్చేది ఏది లేదు అనుకుంటారు. కానీ డ్యాన్స్ నేర్చుకున్న పిల్లల యొక్క శక్తి అమోఘం. ఎడ్యుకేషన్లో అందరూ టాప్ ర్యాంక్, అందరు ఇంజనీరింగ్, డాక్టర్లు, పొలిటీషియన్లు, ఇంకేదో అయిపోయింది. అందరి వల్ల చాలా గొప్పగా ఉన్నారు. మీ పిల్లలకు సైడ్గా తప్పనిసరిగా వాళ్ళ యొక్క టాలెంట్ పైకి తీసుకొచ్చి ఈ కళ ఉంటుంది కాబట్టి దీనివల్ల సంపూర్ణ ఆరోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు యోగా చెప్తారు. యోగా చెప్తే ఆ యోగాలో అక్కడ ఎక్సర్సైజ్ చేయడం లేదు, ఒక పాయింట్ ఒక్కొక్క పార్ట్ గురించి యోగాలో చెప్తుంటారు. కానీ ఇది యోగా కాదు. ఇక్కడ డ్యాన్స్ చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ కాదు, అన్ని సర్వంగా ఇంద్రియాలన్నీ కూడా ఈ డ్యాన్స్ ఒకే టైంలో పనిచేస్తుంటాయి. అని దీంతో ఈ పిల్లలకి ఏ రోగాలు నొప్పులు రావు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలు ఎందరో పనికిరాకుండా పిల్లలు తీసుకొచ్చి ఫారెన్ పోయి ఎక్స్రే తీసి ఆపరేషన్ చేసి బాగు చేద్దామని తీసుకుపోయినటువంటి పిల్లలు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక సీనియర్ పోస్ట్ డాక్టర్ ఏం సలహా ఇచ్చారంటే, మీ అమ్మాయికి అన్నీ అయిపోయినాయి, కానీ స్థితి కావాలంటే మళ్ళీ ఎప్పటిలాగా రావాలంటే ఈ అమ్మాయికి తప్పనిసరిగా మీ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఉండదు డ్యాన్స్ నేర్పించండి. దాంతో వాళ్ళ వల్ల ఎనర్జీ అయిపోతుంది అని చెప్పారు. అయితే వాళ్ళు మా ఇంట్లోనే కిరైతున్నారు. కానీ ఎన్నడూ కూడా నాకు డ్యాన్స్ గురించి ఆ పిల్లలు పంపదని చెప్పలేదు. అసలు సీక్రెట్ ఉంచారు. ఉంచి 1 సంవత్సరం నా దగ్గర డ్యాన్స్ శిక్షణ నేర్చుకున్న తర్వాత ఆ పిల్ల విపరీతంగా హై లెవెల్గా తయారైపోయింది. అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమైంది. మళ్ళీ ఏ డాక్టర్లు కూడా చేయనటువంటి రోగాలన్నీ కూడా. సాయిశ్వరి ఎవరో నా కూతురు, మా శక్తి మృణాలి కూతురు. ఇద్దరు అక్క చెల్లెలు కూడా కవల పిల్లలు. వాళ్ళు చిన్నప్పుడు సన్నగా అసలు ఉంటారా అనిపించింది. కానీ వాళ్ళ ఇంత గొప్ప తయారైంది. కంగ్రాచులేషన్స్ అనిక. దుంపెట హయతి. కంగ్రాచులేషన్స్ హయతి. మేకల దీక్షిత. కంగ్రాచులేషన్స్ దీక్షిత. ఈ పాప యాక్చువల్గా హాస్టల్లో చదువుతుంది, హైదరాబాద్. ఏంటి కానీ ఏ హాస్టల్? సెకండ్ ఇయర్ అయిపోయింది. అయినా కూడా ఇట్లా సమ్మర్ హాలిడేస్లో, దసరా హాలిడేస్లో వచ్చినప్పుడు ఊరికే ఉండకుండా ఎప్పుడైనా సరే సండే అయినా సాటర్డే అయినా ఉంటుంది, ఫోన్ చేసి వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. భోజనం అక్షర. కంగ్రాచులేషన్స్ అక్షర. గుమ్మల్ల మృదుల. స్నాతకి
ఆయన ప్రాంతీయ భేదం అనేది లేదు. ఆయన ఆంధ్ర ఇక్కడ కనెక్షన్ ఉంది. చాలా మంచి ఉత్తమమైనటువంటి మనిషి అని చెప్పడంలో కంగ్రాచులేషన్.